అందుకే ఆపడం జరిగింది. సార్ ఒక్క నిమిషం. నాకు ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు బాధ వస్తుంది అంటే తప్పు లేకుండా బట్టగాల్చి మీ దేశ కార్యక్రమం చేస్తే మీలక చేయలే, మేము మీలక చేయలే. మీకు ఒక అధ్యక్ష సందర్భం వచ్చి ఒక మాట చెప్తున్నా అధ్యక్ష, మీకు ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ ముఖ్యమంత్రి గారిని విమర్శించే హక్కు లేదు. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే, ధనిక రాష్ట్రాన్ని ఇస్తే 10 సంవత్సరాలు వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేస్తే దేనికోసం? ఒక స్వచ్ఛమైన పరిపాలన రావాలి, ప్రజా పరిపాలన రావాలి, పారదర్శకమైన పరిపాలన రావాలి, ప్రజాస్వామ్యం పరిణమిల్లాలి అని చేస్తే ఏంది మీరు చేసింది? ఏం చేసింది మీరు? ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిండ్రు. చాలా సంవత్సరానికి 60,000 కోట్లు అప్పు కట్టాల్సి వస్తూ ఉంది. మీ విధంగా మీ పనితీరు ఏ విధంగా ఉంది? మళ్ళీ మీరే మమ్మల్ని మాట్లాడితే ఎట్లా? మీకు మాట్లాడే అర్హత లేదు. తెలుసుకోకపోతే విషయ పరిజ్ఞానం. ఇంతకుముందు మా సోదరి మన గురించి మాట్లాడు హాఫ్ నాలెడ్జ్ అని. మరి నిజంగా నాలెడ్జ్ ఉండకపోతే దీని లోటుపాలు తెలుసా నీకేమన్నా? అడ్డం పెట్టి మాట్లాడేనా? ఎట్లా మాట్లాడతావు? ఎవరికి నాలెడ్జ్ లేని? ఐఎమ్ సారీ టు సే డెఫినెట్గా టోటల్గా ట్రాన్స్పరెంట్గా చేస్తా ఉన్నాము. ట్రాన్స్పరెంట్గా చేస్తా ఉన్నాం. యూ కెనాట్ పాయింట్ అవుట్ ఎ ఫింగర్ అగేన్స్ట్ us. You cannot point out a finger. You cannot point out a finger against me. I will not give that opportunity. డిప్యూటీ సీఎం గారు సార్ నేను దయచేసి పెద్దలు హరీష్ రావు గారు ఉన్నారు, కేటీ రామారావు గారు ఉన్నారు. అంటే కౌశిక్ రెడ్డి గారికి తెలియకపోవచ్చు, సోమ్ బీవరేజెస్ అనే కంపెనీ 2018లో బీవరేజెస్ కార్పొరేషన్లో రిజిస్టర్ చేసిండ్రా లేదా? వారు రిజిస్టర్ చేసిందా లేదా? సార్ ఈరోజు బీవరేజెస్ కార్పొరేషన్కు సంబంధించి ఎవరు రిజిస్టర్ చేయాలనుకున్నా రిజిస్టర్ చేసి కమిటీకి రెఫర్ చేస్తారు. కానీ గౌరవ మంత్రి గారు స్పష్టంగా చెప్పిండ్రు, సహచరులు చెప్పిండ్రు, రిజిస్టర్ చేసిన తర్వాత కమిటీకి రెఫర్ చేస్తారు. వారు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రోజు ఎవరు వచ్చిండ్రు అధ్యక్ష? రిజిస్టర్ చేయడానికి ఆ రోజు మా ప్రభుత్వం ఉందా? అదేమన్నా మా కార్పొరేషన్కి సంబంధించి మా పార్టీకి సంబంధించిన కార్పొరేషనా? ఆ రోజు మీరు చేస్తే తప్పులేదు. ఈరోజు బీవరేజెస్ కార్పొరేషన్ ఇండిపెండెంట్ బాడీగా రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాని తర్వాత మంత్రి గారు ఏం చేశారు?